ఈ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు రోజులో ఒక్కసారన్నా జాబ్ మానేయాలి అని థాట్‌లో ఉంటారు. కానీ జాబ్ మానలేరు. ఎందుకంటే ఇంటి రెంట్ పే చేయాలి. అండ్ కరెంట్ బిల్ కట్టాలి. ఇంగా ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి. సరే ఇవన్నీ కాదు వానికి గర్ల్ ఫ్రెండో, లవరో గానుంటే ఆమెతో చాటింగ్, ఇంగా ఫోన్‌లో మాట్లాడుకోవడానికి రీచార్జ్ ఉండాలి మెయిన్. ఇంకా అందులో బోనస్ ఏంటంటే ఆమె బేబీ నాకు రీచార్జ్ చేపి అంటే చాలు. ఈడు పొంగిపోయి ఆమెకు రీచార్జ్ చేపిస్తాడు. అండ్ అప్పుడప్పుడు ఆమెకి చాక్లెటు, రెస్టారెంట్ ఇలా తిప్పుతూ ఉంటాడు. సరే ఇవేమి కాదండి. ఇంక వానికి పెళ్ళయ్యి పిల్లలు గాన ఉంటే ఆ పిల్లోడు ఫీజు కట్టుకోవాలి, స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజు కట్టాలి. ఆనికి యూనిఫామ్ అంట, బుక్ ఫీజు అంట. వాడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో డాడీ నాకు బుక్ అయిపోయింది డాడీ, డాడీ పెన్సిల్ లేదు, డాడీ స్లేట్ లేదని ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. అవన్నీ వాడు పే చేసుకోవాలి. సరే ఇవన్నీ కాదులే అని ఇంక లోన్ యాప్‌లో లోన్ తీసుకుంటాడు. ఆ లోనోడు ఏంటంటే మాటికి ఫోన్ చేసి దొబ్బుతూ ఉంటాడు. లోన్ పే చేయండి సార్, ఇంట్రెస్ట్ పే చేయండి అని చెప్పి. ఈడేం చేశాడు, సర్లే అని చెప్పి బయట వడ్డీకి తెచ్చుకుంటాడు. రూ. 4 వడ్డీ, రూ. 5 వడ్డీ తెచ్చుకుంటాడు. ఆ వడ్డీ